బలపరచుము. మీ ఆత్మీయ కార్యము నాకు మాకు దయచేయండి తండ్రి. నేను బట్టి వారిని ప్రభావాలను జ్ఞాపకం చేసుకున్నాను. దేవా తండ్రి, నీ వాక్యం బోధించే యోగ్యత అర్హత నాకు లేదు ప్రభా. దేవా, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మీ సహాయం చెప్పమని పడదేవా, నీ కృప చేత మమ్మల్ని దర్శించండి. దేవాలయంలో నీకు వాక్యం వింటున్నారు ప్రభా తండ్రి. అందులో బట్టి వందనములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. దేవా తండ్రి, ఈ సువార్తను అనేక అంచులకు దేవా తండ్రి మీరు వ్యాపింపచేయండి ప్రభా. దేవా, మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకంగా ఉండే వాక్యం మాకు దయచేయండి. నీ సహాయం చదవని మమ్మల్ని నింపండి ప్రభా. దేవా తండ్రి, నీ వాక్యం ఘోషిస్తా ఉన్నది, నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ వాక్యం నాతో మాతో మాట్లాడుతూ ఉన్నది ప్రభా తండ్రి. నీ సహాయం చేత నింపండి ప్రభా. బలపరచుము తండ్రి. కృప సత్య సంపూర్ణమైన ఇది చుట్టండి అయ్యా ప్రభా తండ్రి. నీ ఆత్మీయ మేలు చేత నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభా. దేవా, ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవా, అర్హుడిగాను జ్ఞానవంతుడిగా బలవంతుడిగా చేసి బలపరచుము తండ్రి. బలపరచుము దేవా, ఆయత్తపరచుము దేవా. నా తండ్రిని దేవా నమ్మకస్తుడిగా నన్ను చేయము తండ్రి. నన్ను దేవా యథార్థవంతుడిగా చేయండి, ప్రార్థనాపరుడిగా చేయండి దేవా. నీ మాట విని వణికేమిటి నాకు దయచేయండి ప్రభా. దేవా నా తండ్రి, దేవాలో ఒక పాపను మోసుకుని పోచిన దేవుని గొర్రెపిల్ల, నీ పాదములు కొందనములు దేవా తండ్రి. మా చెరువు పాలము సేవను పరిచయం జ్ఞాపకం చేసుకున్నాము దినము దేవా. అక్కడ దేవా తండ్రి, దేవా నీ బిడ్డ జాన్ మార్క్ నిలబడాలి కానీ దేవా వేరే పని మీద వేరే ప్రాంతం వెళ్ళి ఆలస్యమైనది. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని సకాలాన్ని గమిస్తాను మీరు చేర్చండి, బలపరచుము దేవా. నీ సహాయం చేత నింపండి ప్రభా. దేవని దాసులు కూడా అక్కడ తీసుకుని వెళ్ళిన విధానముకే నీకు వందనములు దేవా. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క ఎరిక నుంచి దేవా, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి ఈ సేవను దేవా తండ్రి ఉన్న ప్రతి బిడ్డని మీరు లేవనెత్తండి ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తము దేవా. నీ యొక్క ఆత్మీయ కార్యం జరిగించండి దేవా. నీ బలమైన కార్యం మీరు జరిగించండి ప్రభా. యోగ్యులుగా దేవా నేను మేము అర్హులుగా ఉండే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. దేవా, నిజమైన పరిచర్య చేయటకు నేర్పించండి దేవా. ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి, ప్రార్థన శక్తిని మీరు మాకు దయచేయండి తండ్రి. రేపు ఆరాధన కోసం మమ్మల్ని సిద్ధపరచుము, మమ్మల్ని యోగ్యులుగా చేయండి తండ్రి. ప్రార్థన ఎంతో మాకు అవసరము ప్రభా తండ్రి. వాతావరణమును దేవా తండ్రి, దేవాన్ని ఆ దినములో కాదు కానీ వాతావరణం ఎల్లప్పుడూ నీ మాట వినిచున్నది. నేనే నీ మాట వినలేని వాడిగా ఉన్నాను. వాతావరణంలో కరెంట్ని మైక్ని దేవతని మాకు అనుకూలపరచుము. నీ సహాయం చేత నీ కాపుదల చేత నింపండి. మాకున్న ఈ పరికరములు ఇవన్నీ కూడా దేవా తండ్రి మీరే బలపరచుము. నీ సహాయం చేత నింపండి ప్రభా. దేవా తండ్రి, ఎక్కడ దేవా నీకు విరోధముగా నేను జీవించనివ్వద్దు, విరోధమైన మెట్టు నాకు రానివ్వద్దు ప్రభా. యోగ్యుడిగా నన్ను చేయండి. ప్రతి సమస్యలో మీరు మాకు జయమిచ్చే దేవుడై ఉన్నారు కనుక మీరే మాకు జయమిచ్చి బలపరచుము తండ్రి. నీ సహాయం చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో పరిశుద్ధ నిర్వాసిని స్థలంలో నిలబెట్టి నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రియులకు నాకు కావాల్సిన వాక్యం మీరు అందించి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందాము, తదుపరి దేవుని వాక్యం విందాం. 199వ పాట పాడుకుందాం. ప్రభుని దర్శనముంది సేవ చేయము దేవునికి. 199వ పాట. ప్రభుని దర్శన, ప్రభుని మంది సేవా చేయము దేవుని. ఇండియా దేశము రక్షణకై నిన్నిదిగో రమ్మనెను. ఇండియా దేశము రక్షణకై నిన్నిదిగో
పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. ప్రభుని దర్శన ప్రభుని మొంది సేవా చేయము. సిలువాపై తన ప్రాణము బెట్టెన్ కలుషాత్మల కయ్యా. సిలువాపై తన ప్రాణమునిచెన్ కలుషాత్మలకై. తన హృదయములో తన ఇండియా దేశం నాకు స్థలమిచ్చెను. తన హృదయములో ఇండియా దేశము నాకు స్థలమి. ప్రభుని దర్శన్ మొంది సేవా చేయము. 3వ హృదయమందులతో యౌవన జీవిత మోనంతటిని వ్యర్థము చేసితివి. యౌవన జీవిత మోనంతటిని వ్యర్థము. రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. ప్రభుని దర్శన్ మొంది సేవా చేయము. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. విస్తారం కోతాయన్నదిను తన బలమునరా. విస్తారముగా కోతాయన్నదిను తన ప్రభుని దర్శనముందే సేవా చేయకు దేవునికి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. వాక్యం లైవ్లో వింటున్న సంఘాలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేని వాక్యం చూసుకుందాము. లోకరాసిన సువార్త 2వ అధ్యాయము 2
లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. సరిపోతుంది. మీరు అనుకుంటున్నారు ఇదేంట్రా క్రిస్మస్ వాక్యం ఇప్పుడు చెప్తున్నారనా? సరే. ఆ దినములలో నెల్లూరు వాళ్ళు లైవ్ వింటున్నారా? జాన్ మార్క్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆజ్ఞ ఎవరికంట? ఎవరికి ఆజ్ఞ అయింది? సర్వలోకమునకు. అందరికీ ఒకే ఆజ్ఞ ఉంది. ఆ రోజుల్లో అందరూ ప్రజాసంఖ్య రాయించుకోవడానికి అని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. కనుక ఇతను దేవుడా? చెప్పండి. ఇతను దేవుడా? కాదు. ఇతను ప్రభువా? కాదు. ఇతను ఒక అధికారి, ఇతను ఒక అధిపతి, సర్వలోకమునకు అధికారం ఇచ్చే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఈ రోజుల్లో ఎవరునూ అలాంటి పదవిలో లేరు. ఉన్నారా? లేరు. కైసర్ ఔగుస్తు ఆ పదవిలో ఉన్నాడు. దేశానికి ప్రధానమంత్రులు ఉన్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యాలకి ప్రెసిడెంట్లు ఉన్నారు. మన దేశంలో ప్రెసిడెంట్లు ఉన్నా వాళ్ళ స్టాంప్కే పనిచేస్తారు. రబ్బర్ స్టాంప్ అంటారు. ప్రధానమంత్రి ఏది చెప్తే ప్రెసిడెంట్ అది సంతకము చెయ్యాలి. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ప్రెసిడెంట్దే పై చెయ్య, ప్రధానమంత్రులది ఏమీ ఉండదు అక్కడ. కువైట్ లేకపోతే మొహమ్మదీ దేశంలోని రాజులు పరిపాలన చేస్తున్నారు. అలాంటి గొప్ప అధికారం ఉన్న ఒక కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఇవ్వగానే బైబిల్ చెప్తుంది, బైబిల్లో 3వ వచనము, అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణాలకు. అందరు వెళ్ళారా? కొందరు వెళ్ళారా? అందరూ వెళ్ళారంట. ఒక అధికారి చెప్పినప్పుడు అందరూ లోబడుతున్నారు. మంచిదే. దేవుని వాక్యం కూడా చెప్తుంది, ముష్కరులైన అధికారికి లోబడి ఉండమని. అధికారులను ఎదిరించమని చెప్పలేదు. కానీ ఈ దినాల్లో ఎదిరించే వాళ్ళు ఉంటారు అధికారులు కదా. అధికారులు చెప్పిన మాట ఎవరు వినరు. మనం చెప్పినట్లుగా అధికారి వినకపోతే ఆ అధికారికి విరోధంగా ధర్నాలు, స్ట్రైక్లు, రాస్తారోకలు చేస్తారు. ఇది లోకం యొక్క తీరు. బైబిల్ అలాగ చేయమని ఎక్కడ చెప్పలేదు. ముష్కరుల కంటే మూర్ఖులకు కూడా లోబడి ఉండమని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ అందరూ లోబడ్డారు. సర్వలోకమునకు ఆజ్ఞ ఇచ్చాడు కైసర్ ఔగుస్తు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ లోబడ్డారు. చాలా సంతోషకరమైన విషయము గనుక, వినసంపుగా ఉన్న విషయము గనుక, అందరూ లోబడ్డారు గనుక, అందరూ ఏ పనిలో ఉన్నా, అక్కడ ముఖ్యమైనది ఏంటంటే అందరూ ఏ పనిలో ఉన్నా అందరూ తమ తమ పట్టణములకు
వెళ్ళిరి. అందులో మనకి ఒక ఆయన గురించి బైబిల్ చెప్తుంది. యేసేపు దావీదు వంశంలోను గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతులో నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి. ఎవరంట? మరియా గర్భవతి. మినహాయింపు ఏమనుందా చెప్పండి? మినహాయింపు ఏముందా? హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడా యేసేపు గారు? మినహాయింపు ఏమి లేదు. రాజు లేకపోతే ఒక అధికారి సర్వలోకమునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె నిండు గర్భిణి, కానీ దీర్ఘ ప్రయాణము చేస్తున్నాడు. ఎవరికి లోబడ్డాడు? అధికారమునకు లోబడ్డాడు. మనము గర్భిణి అండి, రాత్రులు బయటకు రాకూడదు కదా. అవసరమైన దగ్గరికి అయితే వెళ్తాము, ఇష్టమైన దగ్గరికి అయితే వెళ్తాము. కానీ ఆమె నిండు చులాలు గర్భిణి అయినప్పటికీ యేసేపు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. యేసేపు చేయవలసింది చేస్తా ఉన్నాడు. తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియాతో కూడా. నువ్వు వెళ్ళి రాయించుకుని వచ్చేలే, నేను ఒళ్ళు నొప్పులుగా ఉంది పడుకుంటానందా మరియా. బయలుదేరింది. లోక సంబంధంగా మనం మాట్లాడుతూ ఉన్నాము. మరియా బయలుదేరిందా? బయలుదేరలేదా? బయలుదేరింది. మరియా ఉట్టు మనిషా, నిండు చులాలు. ఎంత నిండు చులాలంటే మనకు చరిత్ర అందరికీ తెలుసు. ఆమె ప్రయాణంలో ఉండగానే ఆ సత్రము దగ్గరికి, ఆ ఊరికి వెళ్ళేసరికి ఆమె ప్రసవము అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇది లోక సంబంధమైన విషయం కనుక అందరూ ప్రాధాన్యత ఇచ్చారు. లోక సంబంధమైన విషయం కనుక కష్టమైన నష్టమైన బ్రతికున్న ప్రతి ఒక్కరు కూడా, నడవలేనివాడు, గర్భిణి అయినవాడు, రోగి అయి ఉన్నవాడు అందరూ వెళ్ళారంట. కానీ దేవుని సన్నిధికి కూడా దేవుడు ఒక మాటలు సెలవిస్తున్నాడు. చూద్దాము దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో మాటలు చూద్దాము. దీంట్లో ఉన్న తాత్పర్యము. దేవుని వాక్యము అపోస్తలులు రాసిన కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇందాక కూడా చదువుకున్నాము. అందరూ సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయించుకోవాలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఒక లోక అధికారి చెప్తే అందరూ వెళ్ళారు. ఇక్కడ సర్వ సృష్టికి అధికారి అయిన వాడు చెప్తున్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి అని ఆజ్ఞాపించుచున్నాడు. దేనిది మన ప్రాధాన్యత? దేనిని మన ప్రాధాన్యంగా ఎంచుతున్నాం? ఆధార్ కార్డులో నమోదు చేసుకోకపోతే రేషన్ కార్డు తీసేస్తారన్నారు అనుకోండి. ఏ ఊర్లో ఉన్నా, ఈ ఊర్లో ఉండకపోయి పని నిమిత్తమై, జీవన ఉపాధి నిమిత్తమై వేరే వేరే ఊరు వెళ్ళినా ఆ టైంలోనికి వచ్చి మనం నమోదు చేయించుకుంటాం. ఈ టైం లోపల మీరు వేణుముద్ర అంటే అందరికి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చు, తమ్ అంటేనే తెలుస్తుంది. వేణుముద్ర అంటే మేమే కాదండి, మేము తమ్ వేస్తున్నాం అన్నారు. వేణుముద్రని ఇంగ్లీష్లో తమ్ అంటారు, బొటన వేలిని తమ్ అంటారు. వేణుముద్ర వేయించుకోవాలి పలానా టైంకి. లేకపోతే మీరు ఈ డోక్రాలోని సభ్యులు కాదంట అంటే ఎక్కడన్నా వచ్చి నమోదు చేయించుకుంటున్నారు. ఎవరు? గ్రూప్ సభ్యులు అందరూ. లేకపోతే ఇలాంటి స్కీమ్లోని మీకు రావాల్సిన డబ్బులు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మీరు తంబేయకపోతే రాదంటే ఎవరినో ఒకళ్ళని పట్టుకొని వాలంటీర్నో ఈ సేవలోనో అక్కడిక్కడికి వెళ్ళి తంబు
వేస్తున్నారు. మంచిదే, వద్దని నేను చెప్పటం లేదు. ఇక్కడ సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలసి వచ్చినప్పుడు అందరూ వెళ్ళారు. కానీ దేవుడు అదే మాట చెప్తున్నాడు, ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. లోబడుతున్నారా? దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవుని పరిచర్య లేకపోతే దేవుని యొక్క ప్రార్థన అనేటప్పటికీ లేట్ అయింది, ఆలస్యం అవుతుంది, లేకపోతే ఒళ్ళు నొప్పులో, గర్భిణీయో, కాలు బాలేదో, చేయి బాలేదో, తలపోటు వస్తుందో, లేకపోతే మోషన్సో, ఏదో ఒక వంకతోటి ఆగిపోవడానికి మనం ఎక్కువ ప్రయత్నము చేస్తాం. కానీ లోక విషయంలో ముందుంటాం. లోక విషయంలో ఎంత బలహీనత అయినా వెళ్తాం. ఆ ఇంట్లో అదే ఆఖరి వివాహం అనుకోండి, ఇంకా ముందు వివాహంలో మనకు వెళ్ళలేదనుకోండి, ఎలాగైనా ఆ వివాహానికి వెళ్ళాలని మనము ప్రయాస పడతాం. వెళ్ళొద్దని నేను చెప్పటం లేదు, ప్రయాస పడకూడదు, సంతోషంగా ఉండొద్దు, లేకపోతే దుఃఖించవద్దు, దుఃఖించొద్దని నేను చెప్పటం లేదు. కానీ ఇక్కడ అందరూ ఆ సంఖ్యలోకి రాయబడ్డకు వెళ్ళారు. ఏసేపు ఎంత తెగవు చేశాడంటే, నిండు చులాలని పెట్టుకుని, ఆ దినాల్లో ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు, అంబులెన్స్ లేవు, ఆటోలు లేవు, మహా అయితే ఎడ్ల బండ్లు, జట్కా బండ్లు, గుర్రములు, ఒంటెలు, గాడిదల మీద ప్రయాణం చేసేవారు. కానీ ఒక గర్భిణి తీసుకుని ప్రాంతాలు దాటి వెళ్తా ఉన్నాడు. లోకమైన వాటికి మనం లోబడతాం, లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తాము. అయ్యో బ్రతుకు తెరువు పోతాదేమో ఈ సంఖ్యలో, లేకపోతే ఏసేపు కూడా అనుకుని ఉండొచ్చు, నేను ఇక్కడ రాయించుకోకపోతే నాకు రేషన్ కార్డు ఉండదేమో, నా భార్య పేరు నమోదు చేయించుకోకపోతే మా ఇద్దరికి ఆ దేశంలోనే వచ్చే కాలనీ రాదేమో, ఇల్లు రాదేమో, మమ్మల్ని ఊరు సభ్యులుగా పరిగణించరేమో అనుకుని ఏసేపు భార్యను తీసుకుని వెళ్ళాడు. భౌతిక సంబంధంగా ప్రయాసపడొద్దని చెప్పటం లేదు, అవసరమే. ఎందుకంటే రక్త మాంసంలో ఉన్నాం కనుక, శరీరంలో ఉన్నాం కనుక ప్రభువే చెప్పాడు. ఆది కాండంలో చూడండి, ఆది కాండము 2వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడో చూద్దాము. ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభు అయిన దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట. ప్రయాస పడమని చెప్పాడా వద్దన్నాడా? ప్రయాస పడతావు. నువ్వు బ్రతికినంత కాలము ప్రయాసతోనే భూమి యొక్క పంట నువ్వు తింటావు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చెయ్యకపోతే ఏమైపోయిందంటే భూమి శపించబడింది. ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందకపోతే ఆదాముకే దిక్కులేదు. ఉందా? ఆదాము వెళ్ళి ఏదో విగ్రహారాధన చేయలేదు. ఆదాము వెళ్ళి ఎక్కడోకి వెళ్ళిపోయి అక్కడిక్కడికి వెళ్ళిపోయి దొంగతనం చేసుకుని రాలే. ఆదాము వెళ్ళి పక్కింటి భార్యను చేసి రాలేదు. ఆదాము వెళ్ళి అక్కడ నరహత్య చేయలేదు. ఆదామేమి బందిపోటు దొంగ కాదు. ప్రతి దినము ప్రభు సేవలో ఉన్నవాడు, దేవుని కుమారుడుగా పేరు పొందిన వాడు ఆదాము. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు చేయలేదు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. నేను అనేకసార్లు కష్టములు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను అదా అనుకున్నాను, ప్రభా నీ మాట నేను వినవలసిన సమయంలో నేను విని నీకు లోబడలేదు కనుక నేను కష్టపడుతున్నాను, నాకు ఈ శ్రమ తగును. నా పాడుకున్నాం కదా, యవ్వన జీవితం అంతటిని వ్యర్థము
చేసితివి. యవన కాలం నీ కోసం సరిగా నేను ప్రయాసపడలేదు ప్రభా. ప్రయాసపడి నా జీవనోపాధి నిమిత్తమై నేను నా సొంత మార్గములు ఎంచుకున్నాను. అందువల్లే నేను ఈ శాపమునకు, ఈ ఇబ్బందికు, ఈ ఇరుకులకు నేను గురయ్యాను. ప్రభు నాకు బయలుపరిచిన దర్శనం అది. ప్రభు నా నిమిత్తమై ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నన్ను బలపరుస్తున్న విషయం అది. ప్రభు ఆదాము జీవితమును అనేక సార్లు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆదాము ఏదో పెద్ద తప్పు చేయలేదు, కానీ ఆజ్ఞాపించిన దానిని, దేవుని ఆజ్ఞని మీరాడు అంతే. పక్కింటి వాళ్ళు ఎత్తుకు రాలేదు, ఎదురింటి వాళ్ళు ఎత్తుకు రాలేదు, ఏది లోకంలో అది ఆశించలేదు. ప్రభు తినొద్దన్నది తిన్నాడు, ఆజ్ఞను మీరాడు గనుక నేల శపించబడిపోయింది. మన జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలోని కష్టము, ఇరుకులు, ఇబ్బందులు మనం చూస్తున్నామంటే, అందరూ అంతటా మారు మనసు పొందమంటే, ఇంకా మారు మనసు విషయంలో మనం ఏం చేస్తున్నాము? అలక్ష్యము, నిర్లక్ష్యము కలిగి ఉన్నాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే నువ్వెలాగూ తప్పించుకుందువు. ఇంత గొప్ప రక్షణకు మించినది లోకంలో ఏది లేదు. మనం అనుకుంటాము బంగారం విలువైందని. అందరూ జాగ్రత్తగా వినండి. బంగారం విలువైంది అనుకుంటాము, వజ్రములు, వైడూర్యములు విలువైంది అనుకుంటాము. లోక సంబంధముగా అవి విలువగా కనపడుతున్నాయి. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే నువ్వెలాగూ తప్పించుకుంటావు. ఏసేపు నేను ఎక్కడ కించిపరిచి మాట్లాడట్లేదు. ఏసేపు ఎలాగెళ్ళాడో మనం చూస్తున్నాం. బైబిల్లో కానీ, ఎవరైనా కానీ, ఎక్కడైనా కానీ ఏసేపు అలాంటి ప్రసవ వేదనతో ఉన్న ఆమెను అంత దూరం ప్రయాణం చేయించొచ్చా అని ఎవరైనా శంకించారా? లేదు. అయ్యో వెళ్ళాలి కదండి, లోకంలో ఆజ్ఞ అయింది కాబట్టి, లోకంలో జీవనోపాధి కోల్పోతారు కాబట్టి, ఉనికి ఉండదు కాబట్టి, మనము కూడా పుట్టిన వెంటనే ఏం చేస్తాము? బిడ్డనో, నర్సో, లేకపోతే ఆశా వర్కరో, లేకపోతే ఇంకా హాస్పిటల్లో ఉన్న ఏఎన్ఎంలు ఏం చేస్తారు? వెంటనే ఆ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీలో, కార్పొరేషన్ అయితే అక్కడికి వెళ్ళి నమోదు చేయిస్తారు. ముందు దాని వెంటనే చేయిస్తారు. లోకంలో పుట్టాడు, పలానా ఆమె పుట్టింది, పలానా ఇంట్లోని గర్భము దాల్చి బిడ్డలు పుట్టారని చేయించుకున్నాం. కానీ జీవగ్రంథంలో పేరు ఉందా? వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? లోకం యొక్క పుటములో, అంటే లోకం యొక్క రికార్డ్స్లో, పుస్తకంలో వారి పేరుంటేనే వాళ్ళు బ్రతికేరని లోకమునకు తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు ఉన్నారో లేదో ఎవరు పట్టించుకోరు. అలాగే జీవగ్రంథంలో పేరు రాయబడి ఉండాలంటే, నువ్వు బ్రతికి ఉన్నావని దేవుని సన్నిధిలో అందరికీ తెలియాలి అంటే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఉందా మారు మనసు? రక్షణ వాగ్దానం ఉందా మనకి? సంవత్సరం గతించిపోతా ఉన్నాయి. నాకు చెప్పడం అలవాటు అయిపోయిందో, మీకు వినడం అలవాటు అయిపోయిందో, ఏమి జరుగుతుందో తెలియదు, కానీ కాలం అయితే వెళ్ళిపోతానే ఉంది, దినములు గడిచిపోతానే ఉన్నాయి. ఏమైనా నిన్నటికి ఈవేళకి ఏమైనా మార్పు వచ్చిందా? నిన్నటి దినానికి ఈ దినం మనకి ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు గమనించుకోగలుగుతున్నామా? పోయిన సంవత్సరము ఎలాగున్నాము, ఈ సంవత్సరం ఎలాగున్నాము, గత నెల ఎలాగున్నాము, ఈ దినం ఎలాగున్నాము, నిన్న ఎలాగున్నాము, నేటి దినమంది ఎలాగున్నాము? మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన ఆ మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది నా మాటలు కాదు, ఇది నా స్వరము కాదు. దేవుడు మన అందరి నిమిత్తమై భారము కలిగి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనం కొంచెం దూరం అయితే నేను వస్తానులేండి, మా ఆవిడ రాలేదులేండి, నేను వస్తానులేండి, మా ఆయన రాలేదులేండి, చిన్నపిల్లలండి కదా. జాగ్రత్త తీసుకోవాలి, వద్దని నేను చెప్పను. పిల్లల నిమిత్తమే జాగ్రత్త కలిగి ఉండాలి. అనారోగ్యంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళలేము.
కానీ బైబిల్ చెప్తుంది, అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. మరి మనము ఇంకా చూద్దాం, కొంచెం లోతుకెళ్దాము. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తను చొలుచూలు కుమారుని కమి పొత్తుగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇప్పుడు ఇది రెండవ సినారియో, అంటే రెండవ దృశ్యము. మొదటి దృశ్యము గర్భిణీ ఉన్న స్త్రీని తీసుకెళ్ళాడు, బాగానే ఉంది. తీసుకెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక సత్రములో వారికి స్థలము లేనందున ఏం చేశాడంట? పశువుల తొట్టెలోని పొత్తుగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలోని పండుకోబెట్టాడు. ఫెసిలిటీ ఉందా? మంచి విలాసవంతంగా ఉందా? అక్కడ లేదు. ఇది లోక కోణంలోనే చూద్దాం, భౌతికంగానే చూద్దాం. ఆత్మీయ కోణంలో నేను చూడలేదు ఈ విషయాన్ని. భౌతిక సంబంధమైన కోణంలో చూస్తున్నాం. భక్తి కోసం వెళ్ళాడా? భక్తి కోసం వెళ్ళాడా యేసేపు? కాదు. లేకపోతే ప్రార్థన కోసమో దేవుని సన్నిధి కోసం వెళ్ళాడా? కాదు. లోక సంబంధమైన విషయం కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సత్రంలోని అంతా నిండిపోయింది, కానీ ఎవరు స్థలము ఇవ్వలేదు. స్థలం ఇవ్వలేదు. యేసేపు బ్రతిమలాడు ఉంటాడా? బ్రతిమలాడు ఉండడా? ఖచ్చితంగా బ్రతిమలాడే ఉంటాడు, 100% కూడా. మనమే బస్సులోని ఎవరైనా గర్భిణీ స్త్రీ నిలబడితే మనల్ని అడిగిన అడగపని లేచి నిలబడి కొన్నిసార్లు వాళ్ళకి సీట్ ఇస్తాం. మీరు ఇస్తారు లేదు నాకు తెలియదు, కానీ ఇవ్వాలి కదా. చాలామంది ఎవరో నాకు కూడా నొప్పులే ఉందిలే అని మనం తడుముకుంటా ఈపు కదా. వాడికి సీటు కొంతమంది ఇస్తారు, మంచిది. ఇప్పుడు సత్రములో ఎంత నిండిపోయిందంటే ఎవరు కాళ్ళు అడుగు తీసి అడుగు పెడితే ఇంకొకరు వచ్చేస్తారని అందరు ఎవరి సీట్లలో ఉన్నారు, ఎవరి స్థలంలో వాళ్ళు ఉన్నారు. సత్రములో వారికి స్థలము లేనందున పొత్తుగొడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేనికోసము? లోకం కోసమే. భక్తి కోసం వెళ్ళి శ్రమ పడుతున్నారు వాళ్ళు? కాదు. ఆత్మ సంబంధమైన విషయముల కోసం వెళ్ళి శ్రమ పడుతున్నారా? కాదు. కానీ లోక సంబంధంగా మన జీవనోపాధి కోసం ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాం. దేవుని కోసము ఒక అరగంట ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఉండలేము, ఒక పావు గంట ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఉండలేము. బ్యాంకులోకి వెళ్ళాము అనుకోండి, బ్యాంకు పని అవ్వకపోతే ఆ మేనేజరు అక్కడ ఉన్నవారు ఇచ్చే వరకు మనము అలాగా తిరుగుతూనే ఉంటాము. పని అయితే బాగుండు, పని అయితే బాగుండు. అవ్వకుండా వచ్చేస్తామా? ఇవాళ కదరే తీసుకొచ్చాను వచ్చేస్తామా? అయ్యే వరకు. అవ్వకపోతే ఎవరొకరి దగ్గర రికమెండేషన్ చేయించుకుని అయినా ఎలాగలో నా పని సంపూర్తి చేసుకొస్తాం. మరి దేవుని విషయంలో మన ఆసక్తి ఎంతవరకు ఉంది? దేవుని విషయంలో మన యొక్క జ్ఞానం ఎంతవరకు పనిచేస్తూ ఉంది? ఇది రెండవ దృశ్యం. మొదటి దృశ్యం ప్రయాణం అయితే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రసవ దినములు నిండిపోయింది కనుక ఏసేపు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఏసేపు ఏర్పాట్లు చేయడానికి అతని శక్తికి మించింది. ఇప్పుడు మరియమ్మ సణుక్కుందా? లేదు. ఏసేపు సణుక్కున్నాడా? లేదు. ఎందుకంటే లోకం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, బ్రతుకు తెరువు కనుక. లోక జనాభాలో వారి పేర్లు ఉండాలి కనుక సత్రములో స్థలము లేకపోయినా అడ్జస్ట్ అయిపోయారు. ఇదంతా శరీర సంబంధమైన కోణమే నా దృష్టిలో. కానీ మనము యేసేపు దృశ్యం లోకంలో మనము కూడా లోకంలో మనం ఎంత ప్రయాసపడినా ఎవరు అడగరు. ప్రభు కోసం ప్రయాసపడినప్పుడు మాత్రము అంతసేపు మనం పరిచర్య చేయాలంటావా? అంతసేపు మనం అక్కడ ఉండాలంటారా? అంత దూరం ప్రయాణమే వెళ్ళాలా? గర్భిణీ స్థితితో వెళ్ళకపోతే ఒక నష్టమే ఉంది. ఒక ఉపవాస ప్రార్థన పోతే ఏమన్నా కొంప మునిగిపోయిందా? ఒక బుధవారం ప్రార్థన పోతే ఒక కొంప మునిగిపోయిందా? ఆదివారం ప్రార్థనకి ఒక గంట లేటుకి వెళ్తే ఏమైంది?
ప్రభువుకు తెలుసులే మన సమస్య ఏటో అని అన్నవాళ్ళు లేరంటారా? ఉంటారు. అని ఖచ్చితంగా అన్ని తీర్థం. ప్రభు మన సమస్య తెలుసు కనుక ఈ దినమందు ప్రార్థనకి వెళ్ళకపోతే దేవుడేమి లెక్కడగలే, హృదయ రహస్యములు ఎరిగిన వాడు అని అంటాం. ప్రభుత్వం వారికి సమస్య తెలీదా? ఈమె గర్భిణీ స్త్రీ నిండు చులాలు కనుక ఈమెకి ఏమైనా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందా? లేదు. కనుకనే ఏసేపు ఆ దీర్ఘ ప్రయాణం చేసి నిండు చులాలను కూడా చూడకుండా తీసుకుని వెళ్ళాడు. ప్రభు కూడా అప్పుడు మినహాయింపు ఉందేమో. ప్రభు ఎంతకాలం నీకు మినహాయింపు ఇచ్చాడమో ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఇప్పుడు అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకుండను కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. రూల్ పాస్ చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఏది మన ఆజ్ఞలో నిలబడుతున్నామా? ఎవరినైనా కలుసుకోకపోతే బాధపడతాం, మంచిదే. ఏదైనా ఒక ఫంక్షన్కి దేనివల్ల వెళ్ళలేకపోయాం అనుకోండి, మనం ఎంత బాధపడతాం. ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాము, దానికి కొంత ఖర్చు అవుతుంది. మనం వెళ్ళే ప్రయాణానికో అక్కడ చదివింపుకో గిఫ్ట్కో అవుతుంది. ఆ డబ్బులు లేక వెళ్ళలేదు అనుకోండి, వెళ్ళాలన్న టైం తర్వాత మనం 10 గంటలకి వెళ్ళి అక్కడ ఉండాలి. 12 గంటలకు ఎవరో అమ్మా నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని ఇచ్చారనుకోండి, ఎంత నిరుత్సాహపడతాను. నువ్వు 1 గంట ముందు వస్తే, నువ్వు ఒక 2 గంటల ముందు వస్తే నా ఫంక్షన్కి వెళ్ళేవాడిని, ఆ ఫంక్షన్కి వెళ్ళేదాన్ని. ప్రాణం గిలగల కొట్టుకుంటుంది ఆ ఫంక్షన్కి వెళ్ళినందుకు. 1 గంట సమయము 2 గంటలు అయిపోయే ఫంక్షన్కి వెళ్ళకపోతే మన ప్రాణం విలువల్లాడిపోతుంది. కానీ నీ కోసం నా కోసం ఆయన ప్రాణం చిందించి అంటున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందాలి, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకని టైం, దేవుని యొక్క టైము, దేవుని యొక్క క్యాలెండరు, దేవుని యొక్క దినములు పొడుగవుతున్నాయంటే నీవు నేను అనుకుంటావు ఇంకా ఎప్పుడో వస్తుందిలే రాకడా, దేవుని దినములు ఎప్పుడో వస్తాయని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుడు మినహాయింపు ఇస్తున్నాడు గనుక, దేవుడు ఇంకా మనం మారు మనసు పొందలేదు గనుక కొంత టైం ఇస్తున్నాడు గనుక. కానీ టైం అయిపోతే ఏం చేయలేము. టైం అయిపోతే ఏం చేయలేము. ఆలస్యం అయిపోతే మనం ఆలస్యం చేస్తే ఏం చేయలేము. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా, 10 మంది కన్యకలు ఉన్నారు, అందులో 5 బుద్ధి గలవారు, చెప్పండి 5 బుద్ధి లేనివారు. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? బుద్ధి గల వారి కోసమా, బుద్ధి లేని వారి కోసమా? బుద్ధి లేని వారి కోసం దేవుడు ఆలస్యం చేశాడు. ఈ 10 మంది కూడా పెండ్లి విందులో ఉండాలని ఆయన ఉద్దేశము. కానీ బుద్ధి లేని వారు ఏమనుకున్నారు? ఆల పడుకున్నారు కదా, మనం కూడా పడుకుందాము. వాళ్ళు పడుకుంటే లేదుగా నేను పడుకుంటే వచ్చిందాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదోపవాదాలు వేసుకున్నారు. కానీ వాళ్ళు దివిటిల్లో నూనె సిద్ధంగా ఉన్నారు కాబట్టి పడుకున్నారు అనుకోలేదు. మనమేమనుకుంటాము, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి, మనం కూడా చేసుకోకపోతే ఏమైందిలే, వాళ్ళు నీతిగా ఉన్నారంటే మనం అనుకుంటున్నాము. వాడు అలాంటి పాపం చేశాడు, వాడు వ్యభిచారి, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు సిగరెట్లు తాగుతాడు, వాడు బూతులు తిడుతున్నాడు, లేకపోతే వాడు తాగుతున్నాడు అనుకుంటున్నాం. కానీ వాడు ఎప్పుడో రహస్యంగా దేవుని పాదాల మీద పడి క్షమాపణ అడిగి విడుదలైపోయిన సంగతి నీకు నాకు తెలుస్తుందా? తెలీదు. ఇంకా వాడు పాపే కదా, ఆడు బాగానే ఉన్నాడు కదా, నేనెందుకు బాగోను, ఆడే బాగున్నప్పుడు నేను ఇంకా బాగున్నాను కాబట్టి నేను ఇంకా బాగుంటానులే అనుకుంటున్నాం. బుద్ధి లేని కన్యకులు బుద్ధి గల వారికి మధ్యన మనసులో ఉన్న వాదోపవాదం అదే. వాళ్ళ మనతోటే ఉన్నారు, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకి దీపాలు ఉన్నాయి, మనకి దీపాలు ఉన్నాయి. వాళ్ళకి మేము ఒకే దగ్గర కిరాసనాలు లేకపోతే నూనె ఆనందం కొనుక్కుంటున్నాము, మేము అక్కడే ఉన్నాం, మిగిలి అక్కడే పడుకుంటున్నారు అనుకున్నారు. కానీ వారి పాత్ర లోపల ఎలాగుందో, దివిటి లోపల నూనె వారికి ఎంత నింపబడిందో తెలిసిందా? తెలీదు. ఫ్యూయల్ ఎంత ఉందో, ట్యాంక్ నిండి ఉందా, ఆ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ ఒక వాహనం నడపాలంటే దాంట్లో ఎంత లెవెల్ ఉందో తెలియకుండా మనం ప్రయాణం చేస్తే ఏమవుతుంది? మధ్యలో ఆ వాహనము ఆగిపోద్ది. లోపల ఎంత ఉందో ఆ గేజ్ ఎవరికి తెలీదు. ఇప్పుడంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చాయి కనుక ఎంత డీజిల్ ఉందో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనము వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటాం.
కానీ బుద్ధి లేని కన్యకులకు బుద్ధి గల వారి యొక్క దివిటీలో ఉన్న ఆ ట్యాంక్, ఆ యొక్క పాత్ర నిల్వ చేసే ఆ నూనె ఎంత ఉందో వాళ్ళకి తెలీదు కనుక వాళ్ళకి లేదనుకున్నారు. కానీ వాళ్ళు నిండగా పెట్టుకున్నారు నూనె, కిరోసిన్. వీళ్ళ దాంట్లో లేదు. వీళ్ళ యొక్క ట్యాంక్ రిజర్వ్కి వచ్చేసిన విషయం వీళ్ళు గ్రహించుకోలేకపోయారు. వీళ్ళ యొక్క దివిటీలు ఆరిపోతాయి, మధ్యలో ఆగిపోతుంది అనుకోలేదు. ముందు వెలిగించినప్పుడు వెలిగింది, బండి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయితే కొంతమంది అనుకుంటారు వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. వెళ్ళిపోగలమా? ఒక 2-3 అడుగులు వేసిన తర్వాత బండి ఆగిపోద్ది. అలాగే అనుకున్నారు బుద్ధి లేని కన్యకులు కూడా. ఆరిపోతూ ఉన్నాయి, మా దీపములు ఆరిపోతున్నాయి, మా దీపం నిలబట్టడం లేదు. చిమినీకో అద్దానికో ఏమైనా రంధ్రం నుండి పగిలిపోయిందంటే అంతా బాగానే ఉంది, కానీ తీసినప్పుడు లోపల నూనె లేదు. వాళ్ళ 10 మంది విందులో ఉండాలని ప్రభు ఆశించాడు. అందుకే పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే వెళ్ళి కొనుక్కుని వస్తారు అని. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశము. అందరూ మారు మనసు పొందాలని. నీవు నేను పెద్ద గొప్పవాళ్ళమని కాదు, నీవు పెద్ద మనం ఏదో సాధించేసామని కాదు. ఏ ఒక్కడో నశించిపోవడం ఇష్టం లేక నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, ఇంకొక మాట చూసి ముగించేస్తాను. లోక 18వ అధ్యాయం 9వ వచనము. తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ఉపమానం గురించి వెళ్ళట్లేదు, ఆ మాట కోసమే నేను చూస్తాను. తామే నీతిమంతులం అనుకొని తమ్ము నమ్ముకొని ఇతరులను ఎవరు నమ్ముకుంటారంట? వాళ్ళకే నమ్ముకుంటారంట, ఇతరులు నమ్మరాడు. నేనే భక్తి కలవాడిని నేను అనుకుంటే నీ భక్తి వ్యర్థము అంటున్నాడు. నీవే నీతిమంతుడు అనుకుంటే నీ నీతి వ్యర్థం అంటున్నాడు. అంటున్నాడా లేదు దేవుడు? నేను నీతి గలవాడు చెప్పిన యెడల నువ్వు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నావు. ఎవరు నీతిమంతులము కాదు, ఎవరు పరిశుద్ధులము కాదు, ఎవరు పవిత్రులము కాదు, తామే నీతిమంతుణ్ణి. నేనెంత ప్రయాసపడుతున్నాను, దేవుని సన్నిధిని పరిచర్య చేస్తున్నాను, లేకపోతే దేవుని కోసం ఇస్తున్నాను, దేవుని కోసం ఇది చేశాను అది చేస్తానని మనం ఈ మాటల్లోనే కాలవ్యాపన అయిపోతుంది. అలాగ చెప్పుకున్న వాడి గురించి ప్రభు చెప్తున్నాడు అక్కడ. తామే నీతిమంతులమని తమ్మును తామే నమ్ముకుంటారు. ఎవరి మాట వాళ్ళు వినరు. నా మాట నేనే నమ్ముకుంటే నేను ప్రయోజనం లేదు. ప్రభు ఒక మాట సెలవించాడు, లోకము యొక్క తీరు వేరు, ప్రభు యొక్క వాక్య శాసనం వేరు. తను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. తగ్గింపు ఉండదు, మన మాటలు మార్పు ఉండదు. దేవుడు బైబిల్లో అదే చెప్పాడు. నాలిక ప్రకృతి అవయములన్నింటిలో చిన్నదైనప్పటికీ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట. నాలుక గురించి దేవుడు ఎందుకు చెప్పాడు? లోకం కూడా ఒక సామెత ఉంది, దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు అంట, కానీ నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టము, మాటలు ఎన్నడూ మర్చిపోలేమని. లోకము బోధిస్తుంది కూడా అదే. నీ మాటలు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నువ్వెక్కడే మాట్లాడుతున్నావు జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు ఇతరులకి చెప్పే సమాధానంలో కూడా ఎలా ఉండాలంట? నీ మాటలు మృదువుగా ఉండాలి. మృదువైన మాట, కోపమును కొట్టినట్లు మాట్లాడకూడదు. సమాధానం చెప్పినప్పుడు నీకు తెలీదా, నేను చూడలేదా, నువ్వు చూసావా, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకమైన మాటలు, ఆ రకమైన శాసనము దేవునికి ఇష్టమైనది కాదు. ఆ రకంగా మాట్లాడే ఒక మనుషుడు దేవుని సంధిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. నా తమ్ముడైన హేబేలుకు నేను కావాలి వాడినా. దేవుడు తానే దిగొస్తే, దేవుడు తానే దిగొచ్చి కయ్యూను ముందు నిలబడి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సరిచేయాలనుకుంటే, నాకు ఈ రక్షణ వద్దు, నాకు ఈ మారు మనసు వద్దు, నాకు ఈ బలిపీఠం వద్దు, నాకు ఈ మొక్కుబళ్ళు వద్దు, ఏమీ వద్దు అనుకుని
ఎవరో కయ్యూను యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి తూర్పు దిక్కున నోబు దేశంలోని కాపురం ఉన్నాడు. మాట్లాడే విధానంలో తేడా వస్తే రక్షణను కూడా కోల్పోయే అవకాశాలు 99% ఉంది. గద్దెంపు వేరు, మాట్లాడే మాట తీరు వేరు. గద్దెంపు వేరేగా ఉంటుంది, కానీ సమాధానం చెప్పినప్పుడు, ఎదురుతో మాట్లాడినప్పుడు మన మాటలు ఎలాగుంటాయి, ఏంటి మన మాట తీరు ఎలాగుంటుందో కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నామో. మనదే రైట్ అని మనం తామే నీతిమంతులుగా అనుకున్నట్లుగా కొన్నిసార్లు మాట్లాడతాము. ఇతరుల నీతిమంతులుగా వారు ఎలాంటి నీతిలో ఉన్నారు నీకు తెలియదు కనుక, వారు ఎలాంటి భక్తి జీవితం చేస్తా నీకు తెలీదు. నీ భక్తి జీవితం రహస్యంగా ఉంటుంది. నీకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ నాకు తెలుస్తుందా? తెలీదు. నువ్వు దేవునితో ఏ రీతిగా ఉన్నావో నాకు తెలీదు. నీకు దేవునికి మధ్యన కనెక్షన్ నీకు తెలుసు, నాకు దేవునికి మధ్యన కనెక్షన్ నాకు తెలుసు. కనుక మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అంతటా మారు మనస్సు. రక్షించబడము సులభమే, రక్షణకి మారు మనసుకి చాలా తేడా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మనమందరము రక్షించబడతాము, కానీ మారు మనసు లేకపోతే రక్షణను మనం కోల్పోతాం. మన మాటలు మారాలి, మన చూపులు మారాలి, మన వినికిడి మారాలి, మన నడక మారాలి, మన పడక మారాలి, మన ప్రవర్తన మారాలి. అన్నిట్లకన్నా ముఖ్యంగా మన మాటలు మారాలి. బైబిల్ మాటల గురించి చాలా పటిష్టంగా దేవుడు రాయిస్తూ వచ్చాడు. నాలుక గురించి రాశాడు. వారి అంతరంగము తెరచిన సమాధి అన్నాడు, సమాధితో పోల్చాడు. వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడదరు. కనుక నోటి మాటలను బట్టి దేవుడు ఎంతో భయంకరమైన తీర్పు వస్తుంది. కనుక ప్రభు భక్తులను అనేక మందిని మన ముందు ఉంచాడు. యేసేపు జీవితంలో బ్రతుకుదేరు కోసం కష్టపడ్డాడు, వెళ్ళాడు, ఇబ్బందులు పడయ్యాడు. లోకమేమి అతన్ని ఇలాగ చేసేవేంటని అడగలే. అదే భక్తి కోసమే, అదే ప్రార్థన కోసమే, అదే ఉద్యోగం కోసమో, అదే రిట్రీట్ కోసమో, క్రిస్మస్ కోసమో, లేదా ఉపవాస ప్రార్థన కోసమో గర్భిణీ స్త్రీ తీసుకుని అంత దూరం ప్రయాణం చేస్తుంటే లోకమందంతా కూడా నిందలు గురయ్యేవాడు కాదా? నిందలు మాట్లాడారు. వెళ్ళావురా, ఏం సుఖము, దేవుడా దేవుడా అని వెళ్ళావు. అక్కడికి వెళ్తే నీ దేవుడు కనీసం సత్రములో చోటు కూడా నీకు చేశాడు. నీకు పుట్టిన పిల్లోని చల్లోను మంచులోను పొడుకేసుకోవాల్సి వచ్చింది. ఇదా నీ దేవుడు నీకు చేసిన మేలు అని అడిగేవాళ్ళు. లోక సంబంధంగా ప్రయాసపడ్డారు కనుక ఎవరూ నిందించలేదు. కానీ ఆత్మ సంబంధంగా ప్రయాసపడినప్పుడు నానా రకమైన నిందలు వస్తాయి, నానా రకమైన ఇబ్బందులు వస్తాయి, నానా రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ అదే విషయంలో ఒక మాటను చూడండి. నేను ఆ మాట చూసి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని. దేనికోసమంట? క్రీస్తు నిమిషమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఈ ఆలోచన చేసి పొర యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అల్పకాల పాపభోగము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నింద ఏంటంట? గొప్ప భాగ్యం. ఐగుప్తు దేశంలో ఉంటే మోషేకి అంత పేరు పలుకుబడి వచ్చుండేదా? లేదు. ఎన్ని లక్షల మందిని నడిపించాడు. ఏమైనా సుఖముందా? లేదు. ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు, ఒక సైన్యం నడిపిస్తా ఉన్నప్పుడు వీళ్ళు అన్నారు, నువ్వు ఇచ్చిన మాంసం ఏం కావాలి మాకు? ఐగుప్తులో తోటకూరే రుచిగా ఉందన్నారు. అన్నారా? అనలేదా?
ఐగుప్తులో అక్కడ లేవా వంకాయలు, అక్కడ టెంకాయలు లేవా, అక్కడ కొబ్బరికాయలు లేవా, అవి లేవా ఇవి లేవా, అదే రుచిగా ఉంది. నువ్వు మాంసం పెడితే మాకెందుకు, ఇక్కడ అన్ని శ్రమలు అన్నారు. కానీ నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అదే మనుష్యులు, అదే ప్రజలు వెట్టి చాకరీ చేసినప్పుడు, అదే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో కింద వెట్టి చాకరీ చేసినప్పుడు ఎప్పుడైనా మోషేని నిందించారా? నిందించలేదు. మా బ్రతుకు తెరువు కనుక మేము అక్కడ బ్రతుకుతున్నాం, మేము కష్టపడితేనే మాకు భోజనం కాబట్టి మేము కష్టపడుతున్నాం. కానీ మోషే ఇచ్చిన ఫుడ్ ఎలాంటిది? ఉచితమైన ఆహారం ఇచ్చాడు, దేవదూతల ఆహారం ఇచ్చాడు. ఆయనను మోషేని వాళ్ళు ఏం చేశారు? నిందించారు. లోక సంబంధంగా ఇబ్బందులు పడుతున్నారా? మీరు బానిసత్వంలో ఉన్నారు. మా ఫరో మిమ్మల్ని మనుషులకు చూడట్లేదు, మీ వెట్టి పనులు భారం పెంచేశాడు, రండి అంటే మాకు అక్కడే బాగుంది. అక్కడ సమాధులు ఉన్నాయి, అక్కడ తోటకూర ఉంది, అక్కడ గోంగూర ఉంది, అక్కడ పచ్చడి ఉంది, ఊరగాయ ఉంది, ఆవకాయ ఉంది అనుకుని ఆ ఐగుప్తు దేశం మీద వాడు మనసు ఉంది. కానీ నేను ఈ యొక్క జలయేరులోని యొర్దాను దాటిస్తాను, సముద్రం దాటిస్తా ఉన్నాను. పగలు అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఇస్తాను, మీకు ఉచితంగా ఆహారం ఇస్తాను, మీరు కష్టపడే పని లేదంటే అందరూ యోసేపుని ఏం చేశారు? ఎవరిని? మోషేని నిందిస్తూనే ఉన్నారు. కానీ మోషే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని వాళ్ళని నడిపించవలసిన మార్గమును వరకు నడిపించి తన పనిని సంపూర్తి చేయవలసి వచ్చినప్పుడు అతని బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యెహోషువకు అప్పచెప్పి అతడు చేరవలసిన గమ్యస్థానమైన వెళ్ళిపోయాడు. ఆఖరి నిమిషం వరకు నడిపించలేదా? నడిపించాడు. అతను వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత, అతను బలహీనుడైపోయిన తర్వాత, అతను ఎంచుకున్న నిర్గమము, ఆ యొక్క విడుదల కార్యక్రమం ఆగిపోతుందని యెహోషువను తయారు చేసి అతను పరమునకు చేరిపోయాడు. ఎన్ని గోల్డ్ మెడల్ ఇచ్చారు అతనికి ఇశ్రాయేలీలు? ఇచ్చారా? ఉంగరం పెట్టుకోబోమని ఇచ్చారా? మెడలుగా చైన్ వేసుకో, మండ చైన్ వేసుకో, అంగీలు నీకు బాగాలేదు, మమ్మల్ని ఎంతమంది నడిపిస్తున్నావు, ఇదిగో ఇది ఉంచాడని ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఒకళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరికి? దూడను తయారు చేసుకోవడానికి మాత్రం అందరూ చెవుపోగులు తీసి పెట్టారు. పెట్టారా? పెట్టలేదా? దేవుని కోసం ఏమైనా ఇచ్చినట్టుంది ఇశ్రాయేలీలు? ఇవ్వలేదు. దేవుని కోసం ఇది చేయాలి, అది చేయాలి, అయ్యో మోషే ఇంత ప్రయాసపడుతున్నాడు కదా, ఇద్దామని ఇచ్చారా? ఇవ్వలేదు. బంగారు దూడను చేయడానికి మాత్రము వెంటనే చెవులో పోగులు తీసి ఇస్తే వెంటనే ఆరోను కూడా విగ్రహం చేసి, వెంటనే డ్యాన్స్ కార్యక్రమం చేసి, వెంటనే బలిపీఠం కట్టేసి నానా హంగామా చేశాడు. దేవుని కోసం అలాంటి పండగ ఏదైనా చేసినట్టుంది ఇశ్రాయేలీలు? చేయలేదు. దేవునికి ఇవ్వడంలో సణుక్కుంటూ గొణుక్కుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు నడిపించినంత కాలము నడిచారు, తిన్నంత కాలము తిన్నారు. ఇశ్రాయేల్కి ఆస్తి లేదా? వేలాది లక్షల బంగారం ఉంది వాళ్ళ దగ్గర, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, అన్ని సమృద్ధి ఉంది. దేవునికి కూడా ఇవ్వలేదు. కానీ మసి అయిపోయే ఆ దేనికోసము? దూడ కోసము ఇచ్చారు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలాగున్న మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ బ్రతుకు ఎలాగుంది? అందరూ అంతటా మారు మనసు పొందేవారిగా ఉన్నామా? సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడల వలని కైసురాగుస్వన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గల్లయల నజరేతు ఊరికి, బెత్లెహేమబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వెళ్ళొద్దని బైబిల్ చెప్పలేదు, వెళ్ళడం మంచిదే కాబట్టి రాశాడు. కానీ రక్షణ విషయమై కూడా అంతే భారము నీవు నేను కలిగి ఉండాలి. అట్టి భారం దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు. నీ నీతి విషయమై మా భారం ఎలాగుందో మేము గ్రహింపు కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. దావీదు వంశంలో పుట్టిన యేసేపు ఎన్నో బాధలు పడ్డాడు. బతుకు తెరువు కోసము, భార్య కోసము, బిడ్డల కోసము, సర్వలోకముల ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళాడు. మంచిదే. కానీ ఆత్మీయంగా
నీ యొక్క జీవ గ్రంథంలో మా యొక్క సంఖ్య రాయబడాలంటే మేము ఎంత ప్రయాసపడాలో, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తా ఉన్నావు. నీ ఆజ్ఞకు మేమందరం లోబడే భాగ్యం మాకు మీరు దయచేసి నీ ఆత్మ మేలు చేత నన్ను మమ్మల్ని నింపమని అయ్యగుణను క్షమించి ఉపవాస ప్రార్థన జరిగిన ప్రార్థన అంతటి మీరు ముద్ర వేసి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో ఈ వారంలోను ఈ నెలలో జరగబోయే కార్యక్రమంలో నీ సహాయం నీ కాపుదలు మాకు మీరు దయచేయండి. అలాగే జోసెఫ్ దేవా తండ్రి దేవా వాళ్ళ పెద్దమ్మ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నారు. ఆమెకి దేవా తండ్రి ప్రార్థన సహాయం వెళ్ళనివ్వండి. దేవా తండ్రి నీలరత్నం గారి కుటుంబం కోసం ప్రార్థన చేయించున్నాము. దేవా తండ్రి దేవా అలాగే సుధా సుకుమార్ గారు దేవా తండ్రి రైల్వే కూడూరు నుంచి వారి దినము ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటూ ఉన్నారు. వారి కుటుంబములను, వారి సంఘమును, వారి యొక్క బిడ్డలను అందరినీ కూడా రక్షించి బలపరచుము. దేవా తండ్రి మేరీ కుమారి దేవా తండ్రి మా కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు తండ్రి. ఇంకా వందనములు చెప్పిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబ సమస్యను మీరు తీర్చి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తుని అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ప్రభునందు మనం ప్రయాసపడి నిత్య రాజ్యమునకు వారసులో ఉన్నట్లు ఆయన సహాయం చేసి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు